నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను మీకు పెడతా, మీరు తింటారా? తింటాను అంటున్నాను కదా, తింటాను. మరి తినొద్దని రాసిందా ఏమన్నా బైబిల్లో? అదే చెప్తున్నాను, లెట్ మీ కంప్లీట్ అంటే మధ్యలో వచ్చారు మీరు. అదే చెప్తున్నప్పుడు ఏంటంటే, విగ్రహార్పితాన్ని బలహీనమైన మనస్సాక్షి గలవాడు అందులో ఏదో ఉంది అనుకుని తింటే వాడు మనస్సాక్షి బలహీనం అవుతుంది. కాబట్టి ఇక్కడ విగ్రహార్పితాలు అనగానే బలులు ఇచ్చేవారు పూర్వం. ఏ బలులు? పసిబిడ్డలను బలులు ఇచ్చిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి, జంతు బలులు ఇచ్చిన సంప్రదాయాలు ఉన్నాయి. అందులో ఏదో ఉంది అనుకుని భ్రమపడి తింటావేమో, విగ్రహం వట్టిది అందులో ఏమీ లేదు అని రాసి ఇంక నువ్వు ఆ భావజాలలో కేళ్లకు అని చెప్తాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటాడు, అసలు విగ్రహంలోనూ లేదు, ఏమీ లేదు, విగ్రహం దగ్గర పెట్టిన దాంట్లోనూ ఏమీ లేదు, నీ మనస్సాక్షిలోనే అంతా ఉంది. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకు ప్రేమగా ఏదైనా ఇస్తే అది తీసుకొని తిను. నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను మీకు పెడతా, మీరు తింటారా? తింటాను అంటున్నాను కదా, తింటా.